చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సార్ ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు బావగారు అంటే మీరు రెడ్డిసే కదా సార్? ఈ రసూల్ అంటే ముస్లిం నేమ్ కదా? అంటే మా మదర్ ఇంగ్లీష్, మీ మదర్ ఇంగ్లీష్, ఆవిడకి రసూల్ అనే పేరు నచ్చింది. అంటే మా ఏ టైంలో దర్ ఇస్ నో ఫోకస్ ఆన్ ఈ రిలీజన్, లేకపోతే దాని మీద పెద్ద ఫోకస్ ఉన్నట్టు నాకు అప్పుడు ఎక్కువ కదా సార్? అసలు నాకు తెలుసు కదా. ఓకే, షీ లైక్ ద సౌండ్, రసూల్ అనే సౌండ్ నచ్చింది, పెట్టేసింది. మనకు తెలియదు కదా, మన అప్పుడు పెట్టిన పేరు మార్చుకోలేం కదా మనం. రసూల్ ఎల్లూరు అంటేనే టైటిల్ పడుతుంటేనే మీకంటూ ఒక అంటే నాకు ఎట్లా ఉంటుందో తెలియదు, మీకు ఎట్లా ఉంటుంది దాని సౌండ్ అసలు? హౌ డు యూ ఫీల్? బాగుంటుంది. ఓకే ఓకే. అంటే అమ్మ బ్రిటిష్? బ్రిటిషర్. ఓకే. నాన్న ఇండియన్, తెలుగు. పక్క రాజమండ్రి. ఓకే. పుట్టి పెరిగింది కూడా అక్కడే మీరు? పెరిగింది అక్కడ. నాన్న అమ్మ ఎక్కడ లవ్ అసలుకి? వాళ్ళ కలకట్టాలో కలిశారు. ఓకే. యాక్చువల్గా మా మదరు జస్ట్ ఆఫ్టర్ ద వార్ అనుకుంటా షీ కేమ్ టు ఇండియా. రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ ఉంది కదా, షీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. షీ కేమ్ ఫ్రమ్ లండన్ టు ఇండియా ఆన్ ఎ బస్. ఆ టైంలో బస్సు ఉండేది. ఓకే. ఏది ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి బస్సు ఉండేది. షీ కేమ్ ఆన్ దట్ బస్. షీ కేమ్ టు కల్కటాలో టైంలో మై ఫాదర్ ఐ థింక్ ఈజ్ స్టడీయింగ్ దేర్. దే మెట్ దేర్ అండ్ దే గాట్ టుగెదర్. ఓకే. సో అందుకని రసూల్ అని అమ్మ సౌండింగ్ బాగుందని పెట్టుకున్నారు. మీరు కూడా బాబుకి రేహాన్ ఇట్స్ లైక్ మిక్స్డ్ కైండ్. ఓకే. సో ఇప్పుడు ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అంతా జరుగుతుంటుందా ఇప్పుడు? గోపాల్ రెడ్డి గారు, మీరు, సమీర్ రెడ్డి గారు కలవటం. కానీ సెట్లో ఆల్మోస్ట్ లేడీ ఆర్టిస్టులు కానీ హీరోయిన్ కానీ కూర్చుంటే హీరో కన్నా కూడా ఎక్కువ మీ గురించి డిస్కస్ చేస్తారంట. మీరు అసలు మరీ ఎక్కిస్తున్నారు. నేను చెప్పేది అప్పుడు సార్, ఒక హీరోయిన్ అయితే పెళ్లి వరకు వెళ్ళిపోయారు. చెప్పుకోవడానికి బాగానే ఉంటది కానీ ఇట్స్ అ డిసడ్వాంటేజ్ బికాస్ ఇట్ విల్ బికమ్ ఏ నెగటివ్ థింగ్ యాక్చువల్లీ. నా ఇంటెన్షన్ ఏంటో పక్కన పెడితే, గెటింగ్ రాంగ్ కైండ్ ఆఫ్ అటెన్షన్ ఈజ్ అ డిసడ్వాంటేజ్. మీరు మిమ్మల్ని చాలా మంది ఇష్టపడి మీతో బాగున్నారు అనుకోండి, అది వేరే వాళ్ళకి ఇరిటేటింగ్ ఫ్యాక్టర్. ఎగ్జాక్ట్లీ. అవును, అది కామన్ కదా. అవును. అదే దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీరు ఎంతవరకు కారణం మీకు సంబంధం లేదు కదా. యూ డోంట్ ఆస్క్ ఫర్ ఇట్ కదా. యు ఆర్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ హౌ పీపుల్ రియాక్ట్. అవునవును, నిజమే అనుకుంటారు వాళ్ళు. అంతేగా, అంతే. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించిన మనం ట్రై చేయకుండా, అంటే ప్రయత్నం చేస్తే ఒక విధంగా ఉంటుంది. Unintentionally, if they're showing interest in you, even if you didn't want the attention, it still is attention, right? సో మిగతా వాళ్ళకి 100% ఒక ఇరిటేటింగ్, జెలసీ అంతా వస్తుంది కదా. ఐ థింక్ సమ్హౌ దట్ ప్లేడ్ ఇన్ మై కెరియర్. లాట్స్ ఆఫ్ పీపుల్ టుక్ ఇట్. మీరే అన్నారు ఇప్పుడు చాలా మంది మీరంటే ఇష్టపడతారంటే, నేను కావాల్సిన ఫోకస్ అంతా నా మీద లాక్కొని ఇంటెన్షనల్ గా చేస్తుంటే వేరేది, ఇంకొకలాగా ఉండేది లైఫ్. వేరే. అన్ఇంటెన్షనల్ గా మన మీద ఫోకస్ వచ్చినప్పుడు దేర్ ఇస్ నో కంట్రోల్ ఓవర్ ఇట్. కదా, మన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కానీ మనం ఉన్నాం అనుకుంటారు వాళ్ళు. మీరంటే ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఆపలేం కదా. బలవంతంగా నా మీద ఫోకస్ పెట్టద్దు, నాతో మాట్లాడద్దు అనలేం కదా. వి విల్ రియాక్ట్. దీనివల్ల లైఫ్ లో మీరు కోల్పోయిందంటే డెఫినెట్ గా. అంటే ఇప్పుడు హీరోలకు వాళ్ళ ఈగోస్ ఉంటాయి, డైరెక్టర్లకి వాళ్ళ ఈగోస్ ఉంటాయి. దే విల్ somehow I felt that they feel డెఫినెట్ గా. మేబీ అది ఆఫర్స్ కావచ్చు, మంచి సినిమాలు కావచ్చు. అంటే యు నో హౌ ద వరల్డ్ వర్క్స్. డెఫినెట్ గా. ఎవరికైనా సరే you like to have some focus on yourself. Okay, if somebody is coming and taking the focus of you will not like it. Maybe దాని వల్ల it doesn't matter for you, no. అంటే if I'm talented, if I'm very good for the project, doesn't matter for you. చాలా మంది ఇండస్ట్రీకి దేనికోసం వస్తారు? ఫోకస్ కోసం కదా. అంతే కదా. They want attention on themselves. They want people to like them.
and if it is from the opposite sex, or it is more exciting కదా. అది ఎవరన్నా వచ్చి లాగేసుకుంటున్నారు అనుకోండి, అవతల వాళ్ళకి కష్టంగా ఉంటుంది. you will not like it. ఎస్. It's a human nature. I'm not blaming anybody for that. సూపర్ డూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్లు అని చెప్పుకోవచ్చు. హిట్లు కూడా కాదు అవి, బ్లాక్ బస్టర్స్. అలాంటి సినిమాలకి సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్. మేబీ మీరు చెప్పిన ఇప్పుడు కొన్ని రీజన్స్ ఉన్నాయి కదా, దానివల్ల ఇంకా పెద్ద సినిమాలకి పెద్ద హీరోలకి వర్క్ చేయలేకపోయారు అనేది కూడా రీజన్ కదా. రీజన్ ఈజ్ మీ ఓన్లీ. నేను కొన్ని సినిమాలు నేను కావాలని వద్దనుకుని ఓకే, I sort of pulled myself out of industry when I'm at the peak, when I'm doing great. Lots of offers I have rejected because I want to direct. ఓకే. I cannot completely blame it on other people also. ఒకసారి మంచి సినిమాలు నేను ఆఫర్లు వదులుకున్నాయి కూడా ఉన్నాయి చాలాసార్లు. మీరు ఆఫర్లు వదులుకున్న మంచి సినిమాలు అంటే మీ టైంలో ఒక 2-3 అంటే పేర్లు ఎందుకు, అంటే మీరు అంటే మీ వరకు వచ్చిన ఆఫరే కదా, వేరే వాళ్ళ ఆఫర్ మీరు తీసుకోవట్లేదు కదా. అంటే బట్ ఇట్ షిఫ్ట్ ద ఫోకస్ ఫ్రమ్ ద వన్ హూ సక్సీడెడ్ ఆల్వేస్. ఓకే కదా. ఓకే, అంటే వాళ్ళు చేసి సక్సెస్ అయ్యారు కదా. అంటే వేరే వాళ్ళు అంటే సినిమాటోగ్రాఫర్స్ మీ మీద పాలిటిక్స్ ఏమైనా చేయడం జరిగిందా సార్ మధ్యలో ఏమన్నా ఆ టైం? తెలియదంటే నాకు నా గురించి నాకంటే ఇతరులు బాగా ఎక్కువ తెలుసు. ఇది ఒక టైంలో అనుకునేవాడిని. భయపడలేదా? గోపాల్ రెడ్డి గారు బావమరిది, ఆయన కజిన్. ఇట్ డజంట్ మ్యాటర్ అండి ఇండస్ట్రీలో. ఇప్పుడు సి ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు మన హౌ ఫీమేల్ యాక్టర్స్ ఆర్ ట్రీటెడ్, వాళ్ళు ఒక సూపర్ స్టార్ లేకపోతే వెరీ హై పొజిషన్లో ఉన్న డాటర్స్, సిస్టర్స్, బ్రదర్స్ అయినా సరే, దే విల్ నాట్ చేంజ్ దేర్ యాటిట్యూడ్ టువర్డ్స్ దట్ పర్టికులర్ యాక్ట్రెస్ ఆర్ ఇట్ డజంట్ చేంజ్ లైక్ దట్. ఓకే. సమ్ పీపుల్ విల్ నాట్ అండర్స్టాండ్, ఇవన్నీ ఆలోచించరు. వాళ్ళు డామినెంట్ క్యారెక్టర్స్, దే విల్ వాంట్ టు డామినేట్ యూ ఆర్ ట్రై టు ప్లే పాలిటిక్స్ విత్ యూ. దట్ ఈస్ దర్ క్యారెక్టర్. దట్ ఈస్ హౌ దే సర్వైవ్. వీళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ చూడడం, లేకపోతే వీళ్ళు పవర్ఫుల్, వెళ్తే వీళ్ళు వాళ్ళ ప్రాబ్లం ఉంది, అసలు ఎవరు ఆలోచించరు. ఆ టైంలో మీరు మ్యానిపులేట్ చేయడం, లేకపోతే మీరు మీ ఇది చేయగలిగితే యూ విల్ యూజ్ దట్ పవర్. ఓకే. తర్వాత రిపర్కషన్స్ ఏంటని ఎవరు పెద్దగా ఆలోచించరు. ఓకే, చేయవలసింది చేసేస్తారు. ఓకే.